జంతువులను పట్టుకుని తినేది. జంతువులన్నీ భయపడి చివరకు ఒక నిర్ణయాన్ని తీసుకున్నాయి. ప్రతిరోజు ఒక జంతువునే సింహానికి పంపాలి అని. ఒకరోజు ఆ వంతు ఒక చిన్న కుందేలుకు వచ్చింది. కుందేలు చిన్నదైన చాలా తెలివైనది. అది నెమ్మదిగా నడుచుకుంటూ సింహం దగ్గరకు వెళ్ళింది. సింహం కోపంగా అడిగింది, ఎందుకు ఆలస్యంగా వచ్చావు అని. కుందేలు భయపడినట్టు నటిస్తూ ఈ విధంగా అంది, మహారాజా, నేను వస్తుండగా ఇంకో పెద్ద సింహం నన్ను ఆపింది. అది మీకంటే గొప్ప సింహం అని చెప్పింది. సింహం వెంటనే కోపంతో గర్జించింది, నా అడవిలో ఇంకో సింహమా, ఎక్కడుందది అని. కుందేలు చిలిపిగా ఈ విధంగా సమాధానం ఇచ్చింది, ఒక బావిలో చూశాను, రండి మీకు చూపిస్తాను. సింహం కుందేలుతో బావి దగ్గరకు వెళ్ళింది. బావిలో నీళ్లు ఉండటంతో తన ప్రతిబింబం కనిపించింది. దాని ప్రతిబింబమే అని తెలియక బావిలోకి దూకింది. సింహం లోపల పడిపోయింది. దీంతో ఇక అడవిలో ఉన్న జంతువులు సంతోషంగా ఊపిరి పీల్చుకున్నాయి.